టుకరాకి మేరే ప్యార్ సీజన్ 2 9, 10, 11, 12 ఎపిసోడ్స్ రిలీజ్ అయినాయి. ఏమో సీజన్ 1 లో ఉన్నంత పస అయితే సీజన్ 2 లో లేదు. సీజన్ 1 లో కుల్దీప్ కుమార్ అంటే ఒక లెవెల్, ఒక హీరోయిక్ అన్నమాట. ఇందులో ఇప్పుడు షాన్వికానే హీరోగా కనిపిస్తుంది. ఆమె అన్ని క్యారెక్టర్స్ ని ఆడిపిస్తుంది. ఇక చూస్తా ఉంటే అటు కుల్దీప్ గారు ఇటు కున్వర్ గారు ఎవరితో కాకుండా ఎవరిని ఎక్కడ దాకా వాడుకోవాలి అక్కడ దాకా వాడుకొని క్యారెక్టర్స్ ని మంచిగా ముందుకెళ్ళిపోతుంది కథ అంతా. కాకపోతే సీజన్ 1 కే వచ్చిన హైప్ ఎలా ఉంటే ఒక అన్యాయం జరుగుతుంది, ఆ అన్యాయాన్ని ఎదిరించడానికి ఐఏఎస్ అవుతాడు కుల్దీప్. కానీ ఇక్కడ ఎలా అంటే అంత సెకండ్ సీజన్ నుంచి చాలా స్లో అవ్వకుండా వచ్చింది. మధ్యలో 4 ఎపిసోడ్స్ బాగానే వచ్చినాయి పోయిన వీక్. మళ్ళా ఈ ఫ్రైడే మళ్ళా స్లో అనిపించింది నాకు. ఇక షాన్వికానే వన్ సైడ్ వేస్తుంది సీజన్ మొత్తాన్ని. కానీ హైప్ తగ్గిపోతుంది రోజు రోజుకి. ఏమన్నా నెక్స్ట్ సీజన్ లో ఏమైనా ఉండాలా? దద్దు వాళ్ళ వైఫ్ ను చనిపోయడం అంతా అవసరమే అనిపించింది. అంటే యాక్చువల్లీ దద్దు క్యారెక్టర్ బాగుంటది సిరీస్ లో కుల్దీప్ తర్వాత. ఆయన ఎన్ని అడ్డొచ్చినా కూడా కుల్దీప్ ని అల్లులానే చూస్తాడు. కానీ కుల్దీప్ మాత్రం షాన్విక ప్రేమలో పడి ఏదో ఆలోచించుకుని చేస్తూ ఉంటాడు. చూస్తా ఉంటే ఏదో అలా వెళ్ళిపోయింది 4 ఎపిసోడ్స్. లెంత్ కూడా రన్ టైం కూడా చాలా తక్కువ అనిపించింది. మజా అయితే పెద్దగా రాలేదు. మళ్ళా షాన్వికానే షైన్ అయింది. వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ సీన్స్, మ్యూజిక్ ఒకటి బాగుంది షాన్వికాది కుల్దీప్ది. అంతకుమించి కొంచెం స్లోగానే వెళ్ళిపోయింది. ఇంకా పర్ఫార్మెన్సెస్ అందరు బాగానే చేసారు. అండ్ మ్యూజిక్ ఒకటే మ్యూజిక్ వాడతారు ప్రతిసారి, అది కొంచెం చేంజ్ చేయాలనిపించింది. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకొంచెం చేంజ్ చేస్తే బాగుంది అనిపించింది. ఫ్లాష్ బ్యాక్ లో కుల్దీప్ వాళ్ళ పేరెంట్స్ చనిపోయిన కారణం షాన్విక వాళ్ళ బాబాయ్. మళ్ళా ఆయన్ని ఈయన ప్రొటెక్ట్ చేయడం కుల్దీప్ అన్న కొంచెం ఆయన క్యారెక్టర్ ని ఆయనే కాంట్రాక్ట్ చేసిన అనిపించింది. షాన్విక కోసం హెల్ప్ చేస్తాడు కానీ కుల్దీప్ కూడా గేమ్స్ స్టార్ట్ చేయాలి. ఇంకా కుల్దీప్ ని వన్ సైడ్ చేస్తే సిరీస్ పడిపోద్ది. ఎందుకంటే కుల్దీపే సిరీస్ కి మెయిన్. సో ఆయన్నే సైడ్ చేసేసి షాన్వికాని లేపుతున్నారు సిరీస్ మొత్తంలో. మరి దీని సీజన్ 3 కూడా ఉంటుందా ఏం అర్థం కావట్లే. ఇక షాన్విక అయితే పగ తీర్చుకునేలా ఉంది. ఇక సీజన్ 3లో 13, 14, 15, 16 ఎపిసోడ్స్ రీక్యాప్ చూపించారు. ఇక వీళ్ళిద్దరు కలిసినట్టు అనిపిస్తుంది షాన్విక అండ్ కుల్దీప్. సో మాలా కూడా కుల్దీప్ నుంచి బయటకు వచ్చేసింది. ఈమె ప్రేమనే కుల్దీప్ కి శ్రీరామ్ రక్ష అనుకోవచ్చు. ఆమె ప్రేమిస్తుంది కాబట్టి ఇంకా దద్దు కుల్దీప్ ని చంపకుండా ఉంచిండు, లేకపోతే ఎప్పుడో లేపేస్తాడు. ఇక సిరీస్ కూడా ఎండ్ అయిపోయేది. కానీ అలా కాదు. ఇక చూడాలా నెక్స్ట్ ఎపిసోడ్స్ ఏమన్నా మజా వస్తో లేదో. ఇప్పటికైతే పెద్దగా ఏమనిపించలేదు, జస్ట్ యావరేజ్ వాళ్ళ పాదులు అనిపించింది. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏముంటో చూద్దాం. మీకు ఈ 9, 10, 11, 12 ఎపిసోడ్స్ మీద మీ రియాక్షన్ కింద కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ and love you all. Signing off. Bye bye.